అతని భార్య అతని పక్కనే కూర్చుని ఉంది. పిల్లలు బ్యాక్ సీట్లో నిద్రపోతున్నారు. ఆ రోడ్డు చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా హెడ్లైట్స్ లైన్ దాటుకుంటూ వచ్చాయి. అతనికి స్పృహ వచ్చేసరికి వారంతా వెళ్ళిపోయారు. ఒక డ్రంక్ డ్రైవర్ వల్ల అతని కుటుంబం మరణించింది. అతను ఒంటరివాడయ్యాడు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అతను ఈ కథను 100వసారి తన సైకియాట్రిస్ట్కు వివరిస్తున్నాడు. ఆమె అతని మెడికేషన్ను చాలాసార్లు మార్చినప్పటికీ ఏదీ సహాయపడలేదు. అతను పూర్తిగా మొద్దుబారిపోయాడు. జీవితాన్ని అస్సలు ఆస్వాదించలేకపోతున్నాడు. అందుకే ఆమె ఒక ఎక్స్పెరిమెంటల్ క్లినిక్ను సూచించింది. అది నిర్దిష్ట జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేస్తుందని క్లెయిమ్ చేసింది. ఇది అతనికి పర్ఫెక్ట్గా అనిపించింది. తన ట్రామాను మర్చిపోవాలనే ఆరాటంతో ఎటువంటి సంకోచం లేకుండా అన్ని వేవర్స్పై సంతకం చేశాడు. ఆ నొప్పి మాయమైతే చాలు అనుకున్నాడు. క్లినిక్లో ఒక నర్స్ అతని వణుకుతున్న చేతులను గమనిస్తూ ప్రొసీజర్ కోసం సిద్ధం చేసింది. అప్పుడు అక్కడి లీడ్ సైంటిస్ట్స్ అతనిని ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకోమని అడిగారు. మషీన్ ఆ న్యూరల్ పాత్వేస్ను గుర్తించడం కోసం అతను ప్రతిదీ వివరించాడు. వారు అతనికి సెడేషన్ ఇచ్చారు మరియు ప్రొసీజర్ మొదలైంది. ఇది త్వరగా ముగియాల్సి ఉంది, కానీ సిస్టమ్ ఆ జ్ఞాపకాలను గుర్తించడంలో విఫలమవుతూనే ఉంది. సైంటిస్ట్స్ విసుగు చెంది అతనికి మరింత లోతుగా సెడేషన్ ఇచ్చి మెషిన్ను మరింత బలంగా వెతకమని ఆదేశించారు. ఆ నర్స్ అతని కుటుంబానికి సంబంధించిన రికార్డ్స్ను వెతకడం ప్రారంభించింది, కాని ఆమెకు ఏమీ దొరకలేదు. అతనికి సంబంధించి ఎక్కడా మ్యారేజ్ రికార్డ్ లేదు, పిల్లలు లేరు, ఏమీ లేవు. చివరకు ఆమెకు ఆ కార్ క్రాష్ గురించి ఒక ఆర్టికల్ దొరికింది. అది చూసి ఆమె భయాందోళనకు గురైంది. అందులోని మగ్ షాట్లో ఆ వ్యక్తి ముఖం ఉంది. ఆ రాత్రి ఆ కుటుంబాన్ని చంపిన డ్రంక్ డ్రైవర్ అతనే. అతను ఆ కుటుంబాన్ని చంపింది తానే అని పూర్తిగా మర్చిపోబోతున్నాడు.